హలో గైస్, ముందుగా అందరికీ హ్యాపీ దీపావళి. ఈ దీపావళి మీ అందరికీ కూడా చాలా కలిసి రావాలని కోరుకుంటున్నాను. గైస్, మనం గమనిస్తే మార్వాడీస్ లక్ష్మీ పూజ చేసే విధానం మనదంతా పోలిస్తే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఈ దీపావళి రోజున లక్ష్మీదేవితో పాటు వినాయకుడిని ఇంకా కుబేరుని కూడా పూజిస్తారు. ఎందుకంటే సకల ఐశ్వర్యాలకి తల్లి లక్ష్మీదేవి, అలాగే సంపదకి ఇంకా అదృష్టానికి అధిపతి కుబేరుడు, అలాగే విఘ్నాలను తొలగించేవాడు వినాయకుడు. అందుకే వాళ్ళు వినాయకుడిని, కుబేరుణ్ణి ఇంకా లక్ష్మీదేవిని కొలుస్తారు. వాళ్ళు డబ్బు విషయంలో ఎంత ఖచ్చితంగా ఉంటారో అలాగే సంప్రదాయాలను పాటించే విధానంలో కూడా అంతే ఖచ్చితంగా ఉంటారు. అందుకే వాళ్ళు ఏ పని మొదలు పెట్టినా కూడా వాళ్ళకి చాలా కలిసి వస్తుంది. అలాగే వాళ్ళు ఈ దీపావళి రోజున పాటించే కొన్ని పద్ధతులు ఏంటంటే, వాళ్ళు ఈ దీపావళి రోజున వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా నల్లటి వస్త్రాలను అస్సలు ధరించరు. వాళ్ళు మోస్ట్లీ వేసుకునేది వైట్ ఇంకా లైట్ కలర్స్ లైక్ ఎల్లో ఇంకా ఇలాంటి కలర్స్ అయితే వేసుకుంటారు. మీరు కూడా ఈ దీపావళి రోజున ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్ డ్రెస్లు అయితే అస్సలు వేసుకోకండి. లైట్ కలర్స్ లైక్ వైట్ కలర్, ఎల్లో కలర్ ఇలాంటి డ్రెస్సెస్ వేసుకోండి, మీకు చాలా మంచి జరుగుతుంది. అలాగే వాళ్ళు ఈ రోజున ఏదైనా దానం చేస్తే వాళ్ళకి దీనికి రెట్టింపు కలిసి వస్తుందని నమ్ముతారు. ఇది నిజం కూడా. మీరు కూడా మీకు వీలైనంతలో ఎవరికైనా దానం చేయండి, అది అన్నదానమైన, వస్త్రదానమైన, ఏదైనా కూడా. అలాగే వాళ్ళు ఈ రోజు బాగా నమ్మే ఒక విషయం ఏంటంటే, వాళ్ళు ఈ రోజు వాళ్ళ ఇంటి ఆడపిల్లల్ని పొరపాటున కూడా ఏడిపించరు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళ ఇంటి ఆడపిల్లలు లక్ష్మీదేవి స్వరూపాలని, వాళ్ళ ఇంటి లక్ష్మీదేవిని వాళ్ళు ఏడిపిస్తే వాళ్ళ ఇంటికి లక్ష్మీదేవి ఎలా వస్తుంది అని అనుకుంటారు. అలాగే మీరు కూడా నమ్మండి, ఎందుకంటే ఇంటి ఆడపిల్ల లక్ష్మీదేవి స్వరూపం. ఈ రోజు మీ ఇంటి ఆడపిల్లని మీరు ఏడిపిస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి ఎలా వస్తుందో చెప్పండి.